షుగర్ ఉన్న వాళ్ళు ఈ తప్పు చేస్తే వాళ్ళు తిన్న తర్వాత ఏదైతే బ్లడ్ టెస్ట్ చేస్తారు కదా! అది షుగర్ టెస్ట్ అనేది పెరిగి వస్తుంది. ఎందుకో చెప్తా వినండి. నార్మల్‌గా మీరు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ పడిగడుపున బ్లడ్ టెస్ట్ ఇస్తారు కదా! దాని తర్వాత తింటారు. దాని తర్వాత టాబ్లెట్ వేసుకొని బ్లడ్ టెస్ట్ ఇవ్వాలనా? వేసుకోకుండా బ్లడ్ టెస్ట్ ఇవ్వాలా? అని చాలామందికి డౌట్స్ ఉంటాయి. 100% టాబ్లెట్ వేసుకొనే ఇవ్వాలి. ఎందుకు వేసుకొని ఇవ్వాలంటే మీరు అలా వేసుకుంటే మీరు తిన్న తర్వాత ఏదైతే షుగర్ అనేది పెరుగుతుందో అది మంచిగా కంట్రోల్ చేస్తుందా లేదా తెలుస్తుంది. అండ్ ఈ టాబ్లెట్ ఎలా యాక్ట్ చేస్తుందో కూడా అర్థమవుతుంది. దాన్ని బట్టి డాక్టర్ ఏం చేస్తారు, మీ షుగర్ డోస్ అనేది సేమ్ వాడాలనా? లేకపోతే చేంజ్ చేయాలనా? అని దాన్ని బట్టి చూస్తారు. ఒకవేళ మీరు వేసుకోకపోతే ఏమవుతుంది? షుగర్ ఏదైతే ఉంటుందో ఎలా అయినా పెరిగే వస్తుంది. సో, అందుకోసమే తప్పకుండా టాబ్లెట్ వేసుకొనే చేసుకోండి. చాలామంది నా దగ్గరకొచ్చే పేషెంట్స్ ఏంటంటే, టాబ్లెట్ వేసుకోకపోతే ఎలా వస్తుందో చూద్దామని అలా ట్రై చేస్తుంటారు. అలా చేయకండి. అలా చేస్తే డాక్టర్ ఏం చేస్తారు, షుగర్ పెరిగింది గదా! అని చెప్పి మీకు టాబ్లెట్ డోస్ అనేది పెంచుతారు. అలా పెంచినప్పుడు నెక్స్ట్ డే ఏమవుతుంది, మీ షుగర్ నార్మల్ లెవెల్స్‌లో ఉన్నప్పుడు కొంచెం డౌన్ అవుతుంది. అయినప్పుడు ఏమవుతుంది, మీకు గాబరా గాబరా అవ్వడమో, పైన కింద అవ్వడమో అలా అవుతుంది. సో, అందుకోసమే తప్పకుండా టాబ్లెట్ వేసుకొనే చేసుకోండి. అర్థమైంది గదా! మరి మీరెలా చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.